మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిన్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ఐ డ్రీమ్ క్రౌన్ అనమాట. మిస్సెస్ ఇండియా నేను ప్రియదర్శన్. సో బేసికల్లీ 2 అపోహలు ఉన్నాయన్నమాట మహిళల గురించి. ఆ 2 బేసిక్గా ఎక్కువగా ఉండే అపోహలు. మిత్స్ అంటారు, మిస్కన్సెప్షన్స్ అంటారు. సో వాటిని బ్రేక్ చేసిన అమ్మాయి నాతో పాటు ఉన్నారనమాట. అమ్మాయి కాదు, బట్ ఒక గృహిణి. బట్ ఆ మిస్కన్సెప్షన్స్ ఏంటో చెప్తాను. ఒకటి, పెళ్ళి అయిపోతే కెరియర్ అయిపోయింది అని అనుకుంటారు. ఇంకొకటి ఏంటంటే విదేశాల్లో సెటిల్ అయిపోతే ఇండియన్ కల్చర్ని మర్చిపోతారు అని కూడా అనుకుంటారు. ఆ రెండింటిని బ్రేక్ చేసి ప్రపంచం అంతా పోటీ చేసిన ఒక ఈవెంట్లో, ప్రపంచం అంతా చూస్తున్న ఒక ఈవెంట్లో ఇండియన్ సంస్కృతి, ఇండియన్ కల్చర్ని చాలా బాగా చూపించారంట. అందుకే ఆవిడ విన్నర్ అయ్యారు ఈరోజు. నాతో పాటు ఉన్నారు మిస్సెస్ ఇండియా 2025 విన్నర్ ప్రియాంక గారు. మాట్లాడద్దాం. హాయ్ ప్రియాంక గారు, బాగున్నారా? హలో, బాగున్నానండి. బాగున్నారు, ఆ క్రౌడ్తో చాలా బాగున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియాంక గారు అనరు ఇక్కడ నుంచి, మిస్సెస్ ఇండియా ప్రియాంక గారు. ఏమన్నా భారం పెరిగినట్టుందా? దాని భారం ఉంటది. ఈ టైటిల్ కూడా పేరుకు ముందు పెడుతుంటే ఏమన్నా భారంగా అనిపిస్తుందా? చాలా ప్రౌడ్ గా ఉంది. ఎంత భారంగా ఉన్నా కానీ ఇట్స్ ఫైన్. బాధ్యత ఏమన్నా పెరిగినట్టు అనిపిస్తుందా? బికాజ్ కైండ్ ఆఫ్ ఎస్. అట్లీస్ట్ ఒక ప్లాట్ఫామ్ అనేది మీకు వస్తుంది కదా, సో యూ హ్యావ్ టు యునో మాట్లాడడం కానీ చేయడం కానీ లైక్ క్రియేట్ చేసుకున్న ప్లాట్ఫామ్ని లైక్ రెస్పాన్సిబుల్గా చూసుకోవాలి అట్ ఎండ్ ఆఫ్ ది డే, రైట్? సో యా, రెస్పాన్సిబిలిటీ పెరిగినట్టే. సో ప్రియాంక సందూరి యా, ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్. ఎక్కడండి, ఎక్కడ నుంచి? బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ హైదరాబాద్, రేస్డ్ ఇన్ హైదరాబాద్. యా, సెటిల్డ్ ఇన్ యూకే, లండన్. లండన్. మన ఇక్కడ పుట్టి బ్రిటిష్ వారు గడ్డ మీదకి వెళ్ళి మన కల్చర్ ని చెప్తున్నారా బ్రిటిష్ వాళ్ళ గడ్డ మీద? బట్ నైస్, వెరీ నైస్. సో ఆ స్టేజ్ మీద ప్రపంచం అంతా చూస్తుంది, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు. సో ఆ టైంలో ఫినాలే అనౌన్స్ ఉంటది కదా, అనౌన్స్మెంట్ ఉంటది, రిజల్ట్. ఆ టైంలో ఏం రన్ అవుతుంది మైండ్ లో? దట్స్ వాట్ అన్ని కౌంట్ చేసుకుంటున్నా. ఓకే, కాస్ట్యూమ్ రౌండ్లో ఏం చేశాను, ఓకే ర్యాంప్ వాక్లో ఏం చేశాను, క్లోజ్ రౌండ్ ఇంటర్వ్యూలో ఏం చేశాను, కెన్ ఐ గెట్ ది పాయింట్స్, కెన్ ఐ స్కోర్? బికాస్ ఎవరు తక్కువ కాదు, 60 years ఓల్డ్ ఉమెన్స్ కూడా ఉన్నారు. దే వర్ కంపీటింగ్ విత్ మీ అండ్ వాళ్ళ యాక్ట్ చూసి నేను లిటరల్గా గూస్ బంప్స్ వచ్చాయి నాకు. ఎవ్రీ వన్ ఆర్ లైక్ టాలెంటెడ్. లైక్ ఎవరైతే అక్కడికి వచ్చారు, మైట్ బి సౌత్ ఇండియన్ నుంచి ఎవరు లేరు, ఎవ్రీ వన్ ఆర్ నార్త్ ఇండియన్స్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారనమాట. సో మన సౌత్ ఇండియన్ నుంచి ఎవరు లేరు. సో ఇంకా కాంపిటీషన్ ఎలా ఉంటుంది మనకి, ఇంకా డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ ఫింగర్స్ క్రాస్డ్ అండ్ ఐ వాజ్ వెయిటింగ్. ఫస్ట్ రన్నర్ అప్ అయిపోయింది, సెకండ్ రన్నర్ అప్ అయిపోయింది అండ్ ఫైనల్ ఫినాలే గురించి లైక్ చెప్పే ముందు లైక్ ఏదో జోక్స్ చేస్తారు, అది చేస్తారు, టెన్షన్ ఇంకా పిక్స్ లో ఉండింది. ఫైనలీ నా పేరు చెప్పగానే ఐ వాజ్ సో సర్ప్రైజ్, సో హ్యాపీ. సో ఫైనలీ ఐ గాట్ ద టైటిల్. నేను ఈ ఎక్సైట్మెంట్ లో మీరు ప్రపంచంలో అందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారన్నాను, కానీ యాక్చువల్లీ ఇది ఇండియాలో అందరూ పార్టిసిపేట్ చేశారు, అన్ని స్టేట్స్ ఉన్నాయి. మన తెలుగు స్టేట్, మన తెలుగు అమ్మాయి వెళ్ళి అక్కడ నిలబడడం అనేది చాలా గ్రేట్ థింగ్. సో ఆఫ్టర్ ఈ అనౌన్స్మెంట్ అవుతుంది కదా, ఏంటి ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్? ఏంటి ఏడ్ చేశారా, ఎమోషనల్ అయిపోయారా, బర్స్ట్ అవుట్ అయిపోయారా, నమ్మలేకపోయారా, టెన్స్ ఫీల్ అయ్యారా, ప్రౌడ్ ఫీల్ అయ్యారా, ఎగిరి గంతేశారా? యా, యాక్చువల్లీ ఎక్సైట్ అయ్యాను. ఫస్ట్ అరిచాను, అంటే లైక్ వెనకాల గ్రీన్ రూమ్ ఉంటుంది కదా, స్టేజ్ వెనకాల, అక్కడ నుంచి మేము అరుస్తూ ఉన్నాం అనమాట. నెక్స్ట్ వీలు అనేసి వాళ్ళ పేర్లు, వాళ్ళు గెస్ట్ చేయండి అంటే అందరి పేర్లు చెప్తున్నాం అనమాట. సో ఫైనల్ ఫినాలే టైంలో రన్నర్ అప్ 1, రన్నర్ అప్ 2 అయిపోయిన తర్వాత మెయిన్ టైటిల్ అప్పుడు ఎవ్రీ వన్ వాజ్ సైలెంట్, ఎవరు మాట్లాడట్లేదు అసలు, ఎవరు అని అందరికి ఉంటుంది నేను అని తెలీదు. సో అందరు సైలెంట్ అయిపోయాం. ఫైనలీ నా పేరు రాగానే సీరియస్లీ అరిచాను అండ్ దెన్ ఫైనలీ కొంచెం ఎక్సైటెడ్గా వచ్చాను. దెన్ నా క్రౌన్ పెట్టినప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయాను అండ్ లైక్ ఐ ఫెల్ట్ ఐ వాజ్ అ క్వీన్ అండ్ ఐ స్టార్టెడ్ బీయింగ్ క్వీన్ ఫ్రమ్ ది డే దే క్రౌన్ మీ. బట్ ఆ సైలెంట్ పీరియడ్ ఉంది కదా, దానిలో గుండె సౌండ్ ఒకటే వినిపించుంటది. యా యాక్చువల్లీ నేను అంటే బ్యాక్ స్టేజ్ ఉన్నాను కదా, వాళ్ళు ఏం అనౌన్స్ చేస్తున్నారో అదే వింటున్నాను సీరియస్గా. సో యా, ఫైనలీ ఐ వాన్ ఇట్. బట్ క్వీన్ చాలా బాగున్నారు. యా, థ్యాంక్ యూ. క్రౌన్ మీరు, బట్ మేము ఒకసారి లేస్తారా? మేము ఒకటి. ఓ యా, డెఫినెట్లీ. ప్రియాంక గారు వచ్చేయండి ఒకసారి. సో చాలా హెవీగా ఉంది అది, ఒకసారి మా చేతిలో పెడతారా?
థ్యాంక్ యూ అబ్బా అమ్మో చాలా హెవీగా బట్ మేము కూడా ఒక క్రౌన్ పెడదాం అనుకుంటున్నాం యా బికాస్ మీరు తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళి ఇండియా మొత్తం మన తెలుగు స్టేట్స్ రిప్రజెంట్ చేశారు కాబట్టి ఇదేంటిది రైస్ యా రైస్ మన తెలుగు స్టేట్స్ లో ఎక్కువగా పండే Yeah. క్రాప్ ఇదే అనమాట Yeah. సో ఇది పైగా దీన్ని అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు యా సో ఈ ఆది పరాశక్తికి మేము ఇది చేస్తాం అన్నట్టు ఒక పోజ్ ఇవ్వండి సో ఐ డ్రీమ్ క్రౌన్ అనమాట ఇది తెలుగు స్టేట్స్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ యా థ్యాంక్ యూ అండి. సో ఏంటి ఆ క్రౌన్ పెట్టినప్పుడు ఒక ఫీలింగ్ వచ్చింది మరి మా క్రౌన్ పెట్టినప్పుడు మీకు ఎలా అనిపించింది సో కైండ్ ఆఫ్ యా స్పెషల్ ఫీలింగ్. Yeah. అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని కూడా అంటారు కదా యా యా సో ఇది దీంతో మేము సత్కరించాం అనమాట ఓ థ్యాంక్ యూ. బికాజ్ మీరు ఒక ఐ మీన్ గాడెస్ ని అక్కడ రిప్రజెంట్ చేశారంట Yes. ఆది పరాశక్తి Yes, yes. శక్తి ఏంటో చూపించారంట Yeah. స్టేజ్ మీద. యా సో ఏంటి దాని గురించి చెప్తారా ఏం చేశారు అక్కడ ఏం పర్ఫార్మ్ చేశారు ఆ స్కిట్? సో బేసిక్గా మనకి నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్ అని ఉంటుంది. అంటే అది కొంచెం కీ, అందులో స్కోర్ ఎక్కువ చేయొచ్చు మనము పాయింట్స్ రాదర్ బిఫోర్ ఎలా ఉన్నా కానీ. సో అందులో యూ హ్యావ్ టు షో యువర్ టాలెంట్ లైక్ ఎలా లైక్ మీరు ఏ బట్టలు రిప్రజెంట్ చేస్తున్నారో లేకపోతే ఏ స్టేట్ని రిప్రజెంట్ చేస్తున్నారో ఆ యొక్క డ్రెస్ వేసుకొని వచ్చి యూ హ్యావ్ టు పర్ఫామ్, నాట్ పర్ఫామ్ కైండ్ ఆఫ్ అ క్యాట్ వాక్. సో నాది వచ్చేసి నేను కరెంట్ హైలైటెడ్ సిచ్యువేషన్ తీసుకున్నాను. సో బేసిక్గా లైక్ నవ్ డేస్ ఈ లైక్ ఏంటి డొమెస్టిక్ వైలెన్స్ చాలా నడుస్తుంది కదా అమ్మాయిలది. సో ఐ ఫెల్ట్ దట్స్ అ గుడ్ థింగ్ వేర్ ఐ కెన్ ఎక్స్పోజ్ అండ్ ఐ వాంట్ టు యునో బిల్డ్ అ ప్లాట్ఫామ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ సైలెంట్లీ సఫరింగ్, రైట్? సో అందుకే నేనేం చేశానంటే వన్ సైడ్ లైక్ డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్ విత్ బ్లడ్ వూండ్స్ మొత్తం బ్రూజెస్తో ఉండి చేతికి తాడు కట్టుకొని ఉంటుంది. సో దట్ ఎట్లా అంటే లైక్ ఒక రిలేషన్లో బంధించి షీ కాంట్ డూ ఎనీథింగ్ అన్నట్టు. ఇంకొక సైడు శక్తి అమ్మవారు. సో యా ఆ కాన్సెప్ట్ నాకు అనిపించింది. సో బేసిక్గా నేను డిజైనర్స్తో మాట్లాడించాను చాలా మందితో. వాళ్ళు 1.5 months అన్నారు చేయించడానికి. సో ఐ హ్యాడ్ డిజైన్ మై ఓన్ కాస్ట్యూమ్ దట్ డే. సో ఫైనలీ లైక్ ఇట్స్ సింపుల్ థింగ్ ఐ ఫెల్ట్, బట్ అందరూ డిస్కరేజ్ చేశారు. నో యూ కాన్ డూ, అది చాలా పవర్ఫుల్ యునో టాపిక్, ఐ డోంట్ థింక్ సో, వితౌట్ కాస్ట్యూమ్ యూ కాన్ డూ ఇట్ అంటే ఐ నెవర్ గేవ్ అప్ బికాస్ అది నేను చేయాలనుకున్నాను, రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాను, ఐ డిడ్ ఇట్. సో ఫైనలీ యా ఇట్ వాజ్ లైక్ నార్మలీ అమ్మవారి సైడ్ నేను ఫస్ట్ చున్నీతో కవర్ చేసేసాను. రైట్ సైడ్ అక్కడ బ్రూజెస్తో అమ్మాయి కనిపిస్తుంది చేతికి తాడులు వేసుకొని. సో మొహం కింద పెట్టుకొని మిడ్ స్టేజ్ వరకు నడుచుకుంటూ వచ్చాను అనమాట. నో వన్ నోస్ వాట్స్ హ్యాపెనింగ్ అని, బికాస్ నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్లో అందరు బ్యూటిఫుల్గా వచ్చారు. లైక్ ఒక వన్ పర్సన్ వాజ్ రిప్రజెంటింగ్ ఫ్లవర్, నేషనల్ యునో ఫ్లవర్, లోటస్, అండ్ కొంతమంది గంగా లాగా వచ్చారు, కొంతమంది సరస్వతి లాగా వచ్చారు. సో అందరికి అర్థం కాలేదు ఫస్ట్. సో నేను మిడ్ స్టేజ్ వరకు మొహం కిందికి పెట్టుకొని మిడ్ స్టేజ్ వరకు వాక్ చేసుకుంటూ వచ్చాను. అండ్ దెన్ మెల్లగా ఇలా ఎత్తి దెన్ ఈ తాళ్ళు తీసి పడేసి అండ్ దెన్ ఇక్కడ లైక్ అమ్మవారిది తీసాను. తీసి వెనకాల లైక్ త్రిశూలం పెట్టుకున్నాను. ఆ త్రిశూలం తీసి దాన్ని ఇలా పట్టుకున్నాను అనమాట. ఇంకా ఎవ్రీ వన్ వేర్ షౌటింగ్. అప్పుడు నాకు లిటరల్ గా గూస్ బంప్స్ వచ్చాయి. అంటే లైక్ ఈవెన్ మోనోలాగ్ లాగా ఐ డి నాట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ టు పీపుల్. సో ఆ మెసేజ్ వెళ్ళింది అందరికి. దెన్ ఐ ఫెల్ట్ సో ప్రౌడ్ దట్ యునో ఓకే ఏదైతే నేను ఎంచుకున్నానో దట్ వాజ్ రియలీ గుడ్ వన్ అని. బట్ అంటే ఆ కాన్సెప్టే సగం గెలిపించేసింది. యా బట్ అది దాన్ని ఐ మీన్ దాన్ని అక్కడ పర్ఫామ్ చేయాలంటే వెనకాల త్రిశూలం పెట్టుకోవడం, యా హెడ్ యా ఎక్కడ చిన్న మిస్ఫైర్ అయినా మొత్తం పోయేది. అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కడన్నా కొంచెం తగ్గినా కూడా యా దొరికేసేవారు ఖచ్చితంగా. Yeah, of బికాస్ course. అందరూ 100% ఐ మీన్ చాలా క్లియర్ గా ఉంటారు కదా, యా మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టుండేవారు. ఎస్ ఎస్ అక్కడ నెగిటివ్ పడిపోయి. అవును 100%. అంటే ఎంతమంది సినిమా మేకర్స్ ఉన్నా రాజమౌళి గారు వచ్చి గేట్లు పగలగొట్టినట్టు ప్యాన్ వరల్డ్ గేట్లు మీరు భలే అసలు ఎవరిచ్చారు కాన్సెప్ట్? అంటే నేనే చూస్ చేసుకున్నాను అలాగా. లైక్ కరెంట్ సిచ్యువేషన్స్ లో ఏం నడుస్తుంది, అమ్మాయిలు ఏం గో త్రూ అవుతున్నారు, లైక్ లైక్ ఏదైనా ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలంటే లైక్ సి ఊరికైనా రారు కదా ఎవరైనా కానీ. ఇప్పుడు మిస్ వరల్డ్ నడుస్తుంది యూకే సారీ ఇండియాలో. సో లైక్ ఎవ్రీ వన్ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ దేర్ లైఫ్ కదా. సో నాకు కూడా అలాగే అనిపించింది, ఐ వాంట్ టు డూ సంథింగ్. ఏదైనా అచీవ్ చేస్తే దెన్ యూ విల్ గెట్ అ ప్లాట్ఫామ్. సో దట్ యూ కెన్ స్పీక్ అండ్ యూ కెన్ పుట్ యువర్ వర్డ్ అన్నట్టు. సో చూస్ చేసుకున్నాను నేను యాక్చువల్గా.
సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్ లైక్ దట్స్ అ గ్రేట్ టాపిక్ Yes. అండ్ ఐ థింక్ వర్కౌట్ అవుతుంది అనుకున్నా బై గాడ్స్ గ్రేస్ అమ్మవారు లైక్ అనుగ్రహం ఉంది. సక్సెస్ చేయించింది Yeah, నాకు yeah, యా yeah. అండ్ టూ ఇచ్చినట్టున్నారు కదా, ఒకటి గృహహింస అండ్ డౌరీ వరకట్నం వేధింపులు కూడా ఇచ్చారు. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ దాట్. అంటే నేను ఏం చెప్పలే, ఇట్స్ లైక్ మోనోలాగ్. ఓకే, అది చెప్పాను కదా. మేము అర్థం చేసుకుంటున్నాం అలా. ఓకే, అంటే అదే అక్కడ అందరు విజిల్స్ వేసి అందరూ క్లాప్స్ కొట్టి అరిచారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఎవ్రీ వన్ అండర్స్టూడ్ ఐ నీ నాట్ టు టెల్ అని. సో బ్యాక్గ్రౌండ్ వాయిస్ కోరస్ ఇద్దాం అనుకున్నాను, బట్ చెప్పలేదు ఇంకా. ఎవ్రీ వన్ నోస్, నేనేం చెప్పలేదు ఇంకా. ఫైనలీ యా ఎవ్రీ వన్ అండర్స్టూడ్ ఇట్. యా ఓకే. బిఫోర్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మేము పిలుస్తున్నాం చెప్పాను కదా, మిసెస్ ఇండియా ప్రియాంక సందూరి అని పిలుస్తాం. Yeah. బట్ బిఫోర్ మిసెస్ ఇండియా ట్యాగ్ ముందు అసలు ప్రియాంక సందూరి అంటే ఎవరు? ఎలా ఐ మీన్ ఇలా ఈ ఫీల్డ్ లోకి రావడానికి ఏంటి? బికాజ్ మోడలింగ్ ఏమన్నా అలవాటు ఉందా? అసలు ముందు ఏం చేసేవారు? మీ కెరియర్ గోల్స్ ఏంటి? ఏమన్నా మధ్యలో బ్రేక్ అయినాయా? పెళ్ళి ఎందుకు చేసేసుకున్నారు అర్లీగా? ఇవన్నీ చెప్పాలి ఆన్సర్. ఓ యా డెఫినెట్లీ. సో బేసిక్గా బిఫోర్ దిస్ నేను మార్కెటింగ్ ప్రొఫెషనల్లీ, నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్ని. అండ్ దెన్ యా చాలా లైక్ ఐ యూస్ టు చాలా ట్రావెల్ చేస్తుండే నేను. బిజినెస్ మీట్స్ అనేసి యుఎస్ అండ్ అదర్ డిఫరెంట్ కంట్రీస్ ఐ యూస్ టు ట్రావెల్. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా మ్యారేజ్ చేసుకునే టైం వచ్చింది కాబట్టి ఐ హ్యాడ్ టు గెట్ మ్యారీడ్ బికాజ్ ఏజ్, ఫ్యామిలీ ప్రెషర్స్ అవన్నీ ఉంటాయి కదా. సో మ్యారేజ్ చేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ విచ్ నేను యాక్చువల్లీ మిసెస్ ఇండియా తెలంగాణలో పార్టిసిపేట్ అయ్యాను స్టేట్ లెవెల్. అందులో మిస్సెస్ డివా ఆల్రెడీ నాకు వచ్చింది టైటిల్. సో ఇది మిస్సెస్ ఇండియా డివా, ఇది నేషనల్ లెవెల్. సో ఐ థాట్ ఆఫ్ పార్టిసిపేటింగ్. నాకు ఆల్రెడీ అది ఉంది, లైక్ ఐ హ్యావ్ దట్ డివా టైటిల్, బట్ ఇది స్టేట్ లెవెల్, బట్ నేషనల్ లెవెల్లో ఉంటే బెటర్ అనేసి నేను పార్టిసిపేట్ అయ్యాను అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను ఐ వాజ్ ఇన్ ఎంబీఏ. అప్పుడు తేజ గారు బేసిక్గా లైక్ ఆడిషన్స్ చేశారు కొన్ని మూవీస్ కోసం అనేసి. సో హోల్ కాలేజ్లో ఐ వాజ్ ఓన్లీ పర్సన్ గాట్ సెలెక్టెడ్. సో నేను ఒక మూవీలో యాక్ట్ చేశాను ఆల్రెడీ. నేను యాక్చువల్లీ నీకు నాకు డాష్ డాష్ అనే మూవీలో ఆ సిస్టర్ ఎవరైతే ఉంటారో ఆ సిస్టర్ని నేనే, నందిత గారి సిస్టర్. నందిత గారు ప్రిన్స్. యా. సో అమ్మాయికి పెళ్లి గురించి అని డబ్బుల కోసం వస్తారు. సో ఆ అమ్మాయిని నేనే అంటే ఊరమ్మాయిలాగా రెడీ చేస్తారు తేజ గారు. సో యా అప్పుడు కొంచెం యంగ్గా ఉంటాను, చిన్నగా ఉన్నాను. సో లైక్ రెండు పిలకలు వేశారు. సో నో వన్ విల్ ఈవెన్ ఇమాజిన్ దట్ ఐ వాజ్ దాట్ అనేసి. సో యా మైట్ బి డెస్టినీ ఉందనుకుంటా నాకు ఈ గ్లామర్ ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలని. సో మైట్ బి ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది. సో ఐ జస్ట్ స్టెప్డ్ ఇన్ టు. మిమ్మల్ని ఎవరైనా ఐ మీన్ పుష్ చేశారా ఇందులోకి వెళ్ళాలి, నువ్వు వెళ్ళు పార్టిసిపేట్ చేయని ఎవరన్నా పుష్? యాక్చువల్గా మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు అనమాట. సో బేసిక్గా నేను చాలా నాటీ. ఐమ్ లైక్ మాట్లాడుతుంటా, బాగా మాట్లాడతా, ఓపెన్ మైండెడ్ నేను. ఏదైనా చెయ్యాలి అనుకుంటే మమ్మీ వాళ్ళు అంటారు ప్రియాంక ఆల్రౌండర్ అన్ని, షీ కెన్ డూ ఇట్, షీ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ అన్నట్టు అంటారనమాట. సో యా ఇలాంటివి ఏమైనా ఉందంటే నువ్వు వెళ్ళు, నువ్వే గెలుస్తావు అని అప్ ఫ్రెండ్ చెప్పేస్తారు మా మమ్మీ వాళ్ళు. వెళ్ళేప్పుడు కూడా యాక్చువల్గా ఉదయపూర్లో అయ్యింది కదా ఇది. హైదరాబాద్లో నేనేం షాపింగ్ చేయలేదు, అప్పుడే ఇండియాకి వచ్చాను. బికాజ్ ఎక్కువ లైక్ లగేజ్ ఉంటుంది కదా. సో ఐ కుడ్ నాట్ షాప్ దేర్. ఇండియాకి వచ్చి ఇంకా టెన్షన్ పడుతున్నాను, ఏమవుతుందో. మమ్మీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఏం కాదు నువ్వు గెలిచేసి వస్తావు చూడు అని. సో అంత కాన్ఫిడెంట్, చాలా ఎంకరేజ్ చేస్తారు పేరెంట్స్. ఓకే, సో ఇప్పుడు ఈ టైటిల్ మీ కెరియర్ కి, ఫ్యూచర్ కెరియర్ కి ఎలా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నారు? యా అఫ్ కోర్స్ నేను యాక్చువల్గా వెళ్ళిందే దానికోసం అనమాట. బికాజ్ నీకు ఒక టైటిల్ ఉంటే నీకు ఒక విజిబిలిటీ ఉంటుంది. సో విజిబిలిటీ ఉంటే లైక్ ఆ థాట్ లీడర్షిప్ అనేది నీకు ఆల్రెడీ ఉంది అని పీపుల్ విల్ నో. సో వెన్ యూ టాక్ మాట్లాడితే అందరికీ అర్థమవుతుంది లైక్ వై షీ ఈస్ టాకింగ్, ఓ వీ నో హర్, వీ కెన్ లిజన్ టు హర్ అన్నట్టు ఉంటుంది. నార్మల్గా ఎవరు వచ్చేసి చెప్తే పీపుల్ విల్ నాట్ లిజన్. అఫ్ కోర్స్ నాకు ఇప్పుడు టైటిల్ ఉంది, ఇఫ్ ఐ టాక్ సంథింగ్ అట్లీస్ట్ ఎందుకు అని అనుకుంటారు. సో ఏదైనా మెసేజ్ పెట్టాలి అనుకుంటే దిస్ ఈస్ ద రైట్ ప్లాట్ఫామ్ ఫర్ మీ. అండ్ ఐ వాంట్ టు ఎంకరేజ్ ఆల్ ద ఉమెన్, ఆల్ ద గర్ల్స్ హు ఆర్ సఫరింగ్ సైలెంట్లీ. సో నేను ఏమంటానంటే జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. Like don't get scared, don't get fear for anything. We are educated. ఈ జనరేషన్ అసలు చాలా ఉంది. ఇప్పుడు జెన్జీ కిడ్స్ ఉన్నారు, ఎలా ఉన్నారు అసలు. సో ఇట్స్ లైక్ నేను చాలా మందిని చూసాను అనమాట. సో కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ సో మచ్ ఆఫ్ డొమెస్టిక్ అబ్యూస్, పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ సో మచ్ ఆఫ్ ఇమిగ్రేషన్ అబ్యూస్. పీపుల్ డోంట్ సే అవుట్ బికాస్ ఆఫ్ సొసైటల్ ప్రెషర్.
సో ఏంటంటే దానికి ఒక స్పేస్ లేదు టు టాక్. అండ్ చాలా మందికి తెలీదు ఇలా అయితే ఏం చేయాలి, ఎలా లైక్ యూనో కమ్ బ్యాక్ అవ్వాలి, ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలి, లైక్ ఎవరితో మాట్లాడితే ఏమవుతుంది తెలీదు. సో ఐ జస్ట్ వాంట్ టు ఎడ్యుకేట్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ సైలెంట్లీ. అండ్ నేను ఒకటే చెప్తాను ఏంటంటే లైక్ మైట్ బి ఐఎమ్ నాట్ యాక్టివ్ ఇన్ ద సోషల్ మీడియా రైట్ నౌ. ఎస్ ఐ విల్ కమ్ బ్యాక్, బట్ ఐ విల్ బీ దేర్ టు సపోర్ట్ పీపుల్ హూ ఆర్ సైలెంట్లీ సఫరింగ్. పెళ్ళైన తర్వాత ఉమెన్ డిపెండెంట్ అనే మైండ్ సెట్ చాలా మందికి ఉంటుంది. చాలా మందికి ఉంటుంది. నో, బట్ మీరు మీకు శక్తి లేదు అనుకుంటారు కానీ మీరు ఆది పరాశక్తిని చూపించారు. ఎగ్జాక్ట్లీ చేశారు. సో ఇది ఒకటి మెసేజ్ ఇచ్చారు, పెళ్లి అయిపోతే నీది అయిపోయినట్టు కాదు, నువ్వు మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు అవసరం అయితే. ఆఫ్ కోర్స్. ఐ మీన్ నువ్వు నీలో శక్తిని మళ్ళీ ఎప్పుడు చూపించాలనుకుంటే అప్పుడు చూపించవచ్చు, నీలో ఒక ఆది పరాశక్తి ఉందని చెప్పారు. యా, బట్ కొన్ని మైండ్ సెట్స్ ఇలాంటివి ఉన్నాయి, పెళ్లి చేసుకోకూడదు, పెళ్లి చేసుకుంటే డిపెండెంట్ అయిపోతాం. ఎస్. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకొక థింగ్ ఏంటంటే కొంతమంది స్టిల్ అంటే నా చిన్నప్పుడు చూసేవాడిని, ఇప్పుడు కూడా స్టిల్ ఏంటంటే ఫారెన్ లో సెటిల్ అయితే అమ్మాయిని పంపించేయాలి, ఇలాంటి థింగ్స్ కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళ పేరెంట్స్ కి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? సి మ్యారేజ్ ఇస్ చాయిస్. ఈ జనరేషన్ లో నేను మ్యారేజ్ అయితే చాయిస్ అంటాను. ఓకే, పాస్ట్ జనరేషన్ లో ఏజ్ కాగానే అందరూ అడిగేవాళ్ళు పేరెంట్స్ కి, ఏంటి అమ్మాయి పెద్దగా అయిపోయింది పెళ్లి చేయరా, అబ్బాయి పెద్దగా అయిపోయాడు పెళ్లి చేయరా అని. ఈ జనరేషన్ లో నో వన్ విల్ ఆస్క్. ఇఫ్ యు సీ వాళ్ళు చదువుకున్నారా, సెల్ఫ్ డిపెండెంట్ ఉన్నారా అని చూస్తారు. అమ్మాయిలు చూస్తే ఎవ్రీ వన్ ఆర్ సెల్ఫ్ డిపెండెంట్. They are not even depending on any like husband. Even though husband like పెళ్లి చేసుకున్నా కానీ they are not depending on husbands anymore. ఎట్లా అంటే లైక్ ఈక్వల్ గా ఖర్చు పెడతారు, ఈక్వల్ గా ఎర్న్ చేస్తారు, మైట్ బి ఎక్కువ కూడా ఎర్న్ చేస్తారేమో. బట్ ఏంటంటే బట్ ఇప్పటికీ కూడా చాలా మందికి ఏమంటారు థిన్ లైన్ ఆఫ్ కల్చరల్ అది ఉంటుంది కదా ఫీలింగ్. సో దానివల్ల కొంచెం ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడము అవన్నీ చేస్తారు. ఇప్పటికీ కూడా పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. బట్ ఇఫ్ అది మిస్యూజ్ చేసుకున్నారు అబ్బాయిలు అంటే దట్స్ నాట్ రైట్. పీపుల్ హూ మిస్యూజెస్, ఎవరైతే అబ్బాయిలు హస్బెండ్స్ కానీ మిస్యూజ్ చేసుకున్నారంటే అమ్మాయిలు అసలు కామ్గా ఉండొద్దు. దే షుడ్ స్పీక్ అప్ ఫర్ దెమ్ సెల్ఫ్స్. చాలా మంది చాలా ఇయర్స్ సఫర్ అవుతున్నారు కూడా, బికాస్ ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్. బట్ ఐ డోంట్ వాంట్ దెమ్ టు సఫర్. కమ్ అవుట్, educate yourself. Government is there to support you. People like me will support you and just lead your life how you want. Marriage is not a big thing. Okay, నీకు ఫ్యూచర్ లో లైఫ్ పార్ట్నర్ వచ్చిండు అనిపించింది, ఓకే సెట్ అవ్వాలి అనుకున్నావు అంటే యా గుడ్, హ్యాపీగా ఉండండి. లైక్ సేమ్ లవ్, సేమ్ ఈక్వల్ రెస్పెక్ట్ ఉంటే ఇట్స్ బెటర్. ఇఫ్ నాట్ యా. బట్ ఒకటి వింటూ ఉండేవాడిని అండి నేను. అంటే ఇద్దరు స్టోరీస్ విన్నాను, లైక్ అబ్రహాం లింకన్ అండ్ హిట్లర్ అంట. సో వాళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళిద్దరికి చాలా రూల్స్ నచ్చేవి కాదంట, చేంజ్ చేయాలనుకునేవారంట. సో వాళ్ళతో చెప్పిన వాళ్ళు ఏంటంటే నువ్వు ఆ పొజిషన్కి వెళ్ళి చేంజ్ చేయి దమ్ముంటే అన్నట్టు అన్నారంట. సో అబ్రహాం లింకన్ గారు ప్రెసిడెంట్ అయిపోయారు. హిట్లర్ గారు మేబీ నెగిటివ్ వేలో అవ్వచ్చు కానీ ఆయన మొత్తం కంట్రీని తీసేసుకుని ఆయన చేతిలోకి తీసుకుని ఆయన ఇష్టం వచ్చింది. మేబీ అది క్రూయల్ గా, మేబీ ఇవిల్ గా ఉండొచ్చు కానీ, బట్ వీళ్ళిద్దరూ కూడా పొజిషన్ ని తీసుకుని అప్పుడు చేంజ్ చేశారంట రూల్స్. మీ విషయంలో నాకు అదే కనిపించింది. అంటే నార్మల్ గా మాట్లాడితే ఎవడో వినడు, ఒక ఐడెంటిటీ తెచ్చుకుని ఒక మంచి స్టేజ్కి వెళ్ళి అప్పుడు మాట్లాడితే అందరూ వింటారు, వరల్డ్ వింటది అని చెప్పారు కదా. సూపర్. అసలు చాలా హంగర్ ఉండే నాకు. అండ్ ఐ వాంట్ టు గెట్ సంథింగ్, ఐ వాంట్ టు షో సంథింగ్. లైక్ ఎక్కడ పెళ్ళి అయిపోతే టైర్డ్ అప్ అయిపోయినట్టు ఏం కాదు. ఓకే, రెస్పెక్ట్ ఇచ్చినంత కాలం ఇస్తావు. ఎండ్ ఆఫ్ ది డే యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్, యువర్ హెల్త్, యువర్ కెరియర్ ఎండ్ ఆఫ్ ది డే, రైట్? సో దట్స్ హౌ ఐ ఫెల్ట్. ఐ వాస్ సో చాలా హంగర్ ఉండే నాకు. ఐ హావ్ టు డూ సంథింగ్, ఐ హావ్ టు ప్రూవ్ సంథింగ్. ఓకే, ఫైనలీ ఐ డిడ్ ఇట్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్. ఇన్ని రోజులు మైండ్ లో చాలా రాసుకుని ఉంటారు, అంటే ప్రపంచానికి చెప్పాలి మీరు, ఐ మీన్ ఏదో ఒకటి ఇది చెప్పాలి అది చెప్పాలి అని అనుకుని ఉంటారు. బట్ టైం వచ్చింది ఇక్కడ నుంచి ఎలా మీ మాటలన్నీ ఇంతకాలం ఆ గుండెల్లో ఉన్న మాటలు చాలా మందికి చెప్పాలనుకున్న కొన్ని మెసేజెస్ కావచ్చు, ఇలాంటివన్నీ ఇప్పుడు ఎలా అనౌన్స్ ఎలా చెప్పబోతున్నారు? మా ఇంటర్వ్యూలో కొన్ని చెప్తారు ఆబ్వియస్లీ, ఇంకా ఎలా చెప్పబోతున్నారు? ఏమన్నా సోషల్ మీడియా వేదికగానా? ఆఫ్ కోర్స్ సోషల్ మీడియా యాక్చువల్గా నేను యాక్టివ్గా ఉండేదాన్ని సోషల్ మీడియాలో. డ్యూ టు సమ్ రీజన్స్ నేను కొంచెం యాక్టివ్గా లేను రీసెంట్లీ. ఎస్, ఐఎమ్ గోనా గెట్ బ్యాక్ అగైన్. సో యాక్చువల్గా నాకు లైక్ ఫ్యాన్ ఫాలోయింగ్స్ అంటారు కదా, ఐ నెవర్ సా, బట్ ఉన్నారు నా దాంట్లో పేజ్లో బాగానే. కాకపోతే నేను ఐ నెవర్ పోస్టెడ్ దట్ మచ్ కంటిన్యూస్ గా చేయడం అలా లేదు. బట్ ఎస్, ఐ విల్ స్టార్ట్ ఇట్ అండ్ ఐ విల్ ట్రై టు ఎడ్యుకేట్ పీపుల్ మోర్. అండ్ నాకు ఏదైనా అనిపించింది, ఏదైనా ఉంది అంటే నాకు ప్లాట్ఫామ్ ఉంది. ఐ కెన్ స్పీక్ అప్ ఇఫ్ నీడెడ్. ఐ కెన్ ఆల్సో కమ్ అప్ విత్ అ యూట్యూబ్ ఛానల్ as well. మెయిన్లీ అయితే సోషల్ మీడియా ఛానల్స్ త్రూ ఐ విల్ బి యాక్టివ్ ఫర్ షూర్ ఇప్పటి నుంచి అండి. అండ్ కృష్ణానగర్ తెలుసా మీకు? తెలుసు వ్యక్తి. సో కృష్ణానగర్ లో ఇప్పటికీ చాలా మంది ఏంటంటే అక్కడే ఉండిపోతారు. అంటే
ఒక్కసారి ఆ సినిమా అనేది మైండ్లోకి ఎంటర్ అయినా, వాళ్ళు ఇక్కడ అడుగు పెట్టినా ఇంక బయటికి రాలేరు. యా చాలా మంది అవకాశాలు లేకపోయినా అక్కడే ఉంటారు. అవును. బట్ మీరు ఆల్రెడీ అడుగు పెట్టేశారు ఒక సినిమాలోకి. మీరు ఎలా బయట పడగలిగారు? మీకు కూడా మైండ్ లో రన్ అవ్వాలి కదా, సినిమా Yeah. సినిమా సినిమా అని. యా అంటే నాకు అంత ఎక్సైట్మెంట్ అంటే లేదు బేసిక్గా మూవీలో యాక్ట్ చేయాలి అన్న థాట్ ఎప్పుడు రాలేదు. అది అన్ఫార్చునేట్లీ ఫార్చునేట్లీ ఐ డోంట్ నో. సో తేజ సార్ అప్పుడు కాలేజెస్కి వచ్చి తీసుకున్నారు అంత ఆడిషన్స్. సో నార్మల్గా వెళ్ళాను నేను. అన్ఎక్స్పెక్టెడ్లీ నేనే షాక్ అయ్యాను. ఓకే ఫైన్, ఆ అమ్మాయికి సెలెక్ట్ చేశారని చెప్పి దే కాల్డ్ మీ ఫ్రమ్ దర్ ఆఫీస్ అండ్ దే సెడ్ లైక్ ఈ డేట్స్లో షూటింగ్ ఉంటుందమ్మా, నీది కొంచెం మెయిన్ రోలే, సో నీ చుట్టే మూవీ నడుస్తుంటుంది అంటే మా పేరెంట్స్ చాలా ఎంకరేజ్ చేశారు. వెళ్ళాను. ఆఫ్టర్ దట్ నేను ఎంబీఏ అయిపోయి వెయిట్ చేస్తున్నాను నా రిజల్ట్స్ కోసం. ఆ టైంలో గ్యాప్లో వచ్చింది, ఇమీడియట్లీ నేను జాబ్లో జాయిన్ అయిపోయాను. సో దానికి అప్పుడు కూడా నాకు యాక్చువల్లీ ఆఫర్స్ వచ్చాయి, బట్ కెరియర్ సెట్ చేసుకోవాలి అన్నట్టు దెన్ ఐ వెంట్ టు దట్ ఫీల్డ్. సో యా, ఐ డిడ్ సో మచ్ ఇన్ మై కెరియర్ టు. నేను మార్కెటింగ్ ప్రొఫెషనల్ని అండ్ హ్యావ్ వర్క్డ్ ఫర్ గుడ్ ఎంఎన్సీ కంపెనీస్ అండ్ రైట్ నౌ ఐమ్ ఆల్సో డూయింగ్ ఫ్రీలాన్సింగ్. సో బేసిక్గా నార్మలీ ఎనీ కంపెనీ స్టార్టప్స్ ఉన్నప్పుడు దే నీడ్ మార్కెటింగ్, బ్రాండింగ్, డిజిటల్ మార్కెటింగ్, రైట్, ది మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ అండ్ ఆల్. ఐ డూ ఆల్ దోస్ థింగ్స్, ద go to market strategies, how you can sell your products and everything. I'll help with that. So right now I'm also doing those things, freelancing చేస్తున్నాను. I work with mid scale size of companies. I'm also tied up with AI based companies right now. So yeah, I'm also doing that. దీన్నే మల్టీ ఫ్యాసెట్ అంటారు. నేను ఇందాక అన్నది ఇప్పుడు బయటపడింది. సో మీకు ఇప్పుడు ఆ సినిమా నీకు నాకు డాష్ డాష్ సినిమా, దాని తర్వాత మీరు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం వల్ల కొన్ని డోర్స్ అయితే ఓపెన్ అయినాయి, లైక్ గ్లామర్ ఫీల్డ్ లో, లైక్ ఎక్కడ దాకా వచ్చారంటే కూడా అది మేబీ సీడ్ అవ్వచ్చు ఆ రోజు, Yeah. రైట్? Yeah. ఇప్పుడు దీని తర్వాత ఏ డోర్స్ ఓపెన్ అవుతాయని మీరు అనుకుంటున్నారు? ఏ డోర్స్ ఓపెన్ అవ్వాలని కోరుకుంటున్నారు? I'm open for everything. యువర్ రెడీ అంటే ఓపెన్ అవ్వాలని మీరు వెయిట్ చేస్తూ ఉంటారు, కొన్ని అటు నుంచి ఓపెన్ అవ్వాల్సిన ఉంటాయి. యా సో అలాంటి ఆఫర్స్ ఏమైనా వస్తే అఫ్ కోర్స్ 100% నేను అవైలబుల్ ఉంటాను అనుకుంటున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇంకా కొంచెం బికాస్ 2 ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా నాకు, లైక్ ఐఎమ్ ఆల్సో ఇంటూ సంథింగ్ ఎల్స్ ప్రొఫెషనల్ గా. సో యా, ఐ హ్యావ్ టు హ్యాండిల్. ఓకే, Yeah. మీ వర్క్స్ లో బిజీగా ఉంటే అప్పుడప్పుడు అన్ని డోర్స్ ఒక్కొక్కసారి చూస్తూ ఉంటారు, ఓపెన్ అయితే ఏదైనా ఉంటే ఓకే, నాకు రియల్ గా అనిపించింది, ఇఫ్ ఐఎమ్ ఫ్యాసినేటెడ్ అబౌట్ దట్ క్యారెక్టర్, ఇఫ్ సంథింగ్ ఇస్ దేర్, యా డెఫినెట్లీ ఐల్ ట్రై టు డూ ఇట్ ఫర్ షూర్. యా, అండ్ ఆది పరాశక్తిని రిప్రజెంట్ చేశారు కాబట్టి నేను అడుగుతున్నాను. నార్మల్గా మ్యారేజ్ సిస్టంలో ఎక్కువగా రాధాకృష్ణుల గురించి, శివపార్వతుల గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు, లైక్ బికాజ్ ఎందుకంటే హాఫ్ అంటారు. అవును, ఎక్కడా కూడా ఇది ఒక యునిక్ కాన్సెప్ట్. అంటే నువ్వు నేను సగం 2 బాడీస్ విడిగా Yeah. చూడడానికి తప్ప ఒకే బాడీ అనే కాన్సెప్ట్ చాలా గొప్ప కాన్సెప్ట్. Yeah. సో మీ మైండ్ లో ఏముంటుంది అసలు? మ్యారేజ్ సిస్టమ్ అంటే ఏంటి? సోల్మేట్ అంటే ఎలా ఉండాలి? చెప్పండి అసలు. ఓకే, సో మ్యారేజ్ ఇస్ ఆల్ అబౌట్ ట్రస్ట్, అండర్స్టాండింగ్. సో ఇప్పుడు మీరు అన్నారు కదా అర్ధనారీశ్వర టైప్స్, అలాగే ఉండాలి. ఐ మీన్ దట్స్ వాట్ లైక్ రియల్ మ్యాటర్స్ కదా. సో లైక్ హస్బెండ్ అయినా వైఫ్ అయినా బోత్ ఆర్ ఈక్వల్. నువ్వు తక్కువ అనేవి ఎక్కువ ఏం లేదు. సో ఈ జనరేషన్లో మాత్రం ఇట్స్ నథింగ్ లైక్ దాట్. సో మ్యారేజ్కి ఒక ఈక్వేషన్ అంటూ ఏం లేదు. సో ఈక్వల్ రెస్పెక్ట్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ యునో బోత్ షుడ్ స్ట్రగుల్, బోత్ షుడ్ వర్క్, బోత్ షుడ్ ఎంజాయ్, బోత్ షుడ్ పార్టీ. దట్స్ ఇట్. రిపీట్, ఈట్, రిపీట్ ఏదో ఉంటుంది కదా, ఈట్ పార్టీ రిపీట్ సంథింగ్, నో ఈట్ వర్క్ రిపీట్ సంథింగ్ ఏదో ఉంది. యా కైండ్ ఆఫ్, యా దట్స్ వాట్ స్లీప్ రిపీట్ అనుకుంటున్నాం. ఒక పార్ట్నర్ లో, ఒక లైఫ్ పార్ట్నర్ లో ఏ క్వాలిటీస్ చూస్తే అనిపిస్తుంది పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్ అని? హస్బెండ్ అంటే యాక్చువల్లీ రెస్పాన్సిబుల్గా ఉండాలి. బేసిక్గా మన పేరెంట్స్ చూసాం మనము, వాళ్ళు ఇప్పటికీ కూడా ఎంత బ్యూటిఫుల్గా లవ్ చేస్తారు, లైక్ మన మమ్మీ వాళ్ళని. సో దట్ లవ్, దట్ ప్యూరిటీ ఈస్ నాట్ దేర్ ఇన్ దిస్ జనరేషన్ ఫర్ షూర్. అండ్ ఇట్స్ మిస్సింగ్, ల్యాకింగ్ ఉంది. ట్రూ లవ్స్ కూడా ఉన్నారు. కొంతమంది మ్యారేజ్ కాగానే ఇంట్రెస్ట్ పోతుంది. పెళ్ళికి ముందు పెట్టిన ఇంట్రెస్ట్ పెళ్లి తర్వాత ఉండదు చాలా మందికి. Because of different things might enter, professional stress undochu, financial stress undochu. End of the day అమ్మాయి అన్ని వదులుకొని వస్తుంది మీ దగ్గరికి, రైట్? సో they should respect టైం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అట్ ది సేమ్ టైమ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో
హ్యాపీగా ఉంటే లైక్ రెస్పాన్సిబుల్ హస్బెండ్ ఉంటే లైఫ్ విల్ బీ సో హ్యాపీ. యా, అమ్మాయిలు అప్పుడప్పుడు అరవడం కానీ ఇవన్నీ చేస్తారేమో. అఫ్ కోర్స్ ఐ నో దిస్ సో మచ్ ఆఫ్ టాబో. పీపుల్ సే దట్ యునో అమ్మాయి లైక్ ఉంది అంటే ఓ నా లైఫ్ అంతా లైక్ ఇట్లా బర్బాద్ అయిపోయింది టైప్స్ లో. అఫ్ కోర్స్ మంచి ఉంటేనే చెడు ఉంటది కదా. సో అమ్మాయి హార్మోన్స్ అబ్బాయి హార్మోన్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో దే గో త్రూ సో మెనీ థింగ్స్ రైట్. సో ఎవ్రీ మంత్ పిఎంఎన్స్ వస్తుంది, వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎవరైతే లైక్ యునో టాకిల్ చేసి ఇంకా స్టిల్ ప్రేమిస్తారో దట్ కైండ్ ఆఫ్ అ హస్బెండ్ లైక్ యునో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. యా, నేను ఇప్పుడు మీరు చెప్పిన 2 వెర్షన్స్ విన్నాను. ఒకటి ఏంటంటే మూడ్ స్వింగ్స్ అమ్మాయిలకి ఎక్కువ ఉంటాయి బికాజ్ ఈ కైండ్ ఆఫ్ వీటి వల్ల వాటి వల్ల. బట్ ఇంకొక థింగ్ కూడా విన్నాను, అంటే మెంటల్లీ అబ్బాయిల కంటే అమ్మాయిలే సో స్ట్రాంగ్ అని. సో రెండు యాక్సెప్ట్. ఐ అగ్రీ. సో మైట్ బి అమ్మాయిలు ఏంటంటే స్టార్టింగ్ లో బ్రేక్ డౌన్ అవుతారు ఫర్ షూర్, చాలా బ్రేక్ డౌన్ అవుతారు. బికాస్ వాళ్ళు ఏంటంటే డిపెండ్ అయిపోతారు. అంటే వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ లవ్ ఉంటుంది, ఒకసారి లైక్ యూనో మ్యారేజ్ అవగానే హస్బెండ్ లవ్ లో ఉంటారు. సో ఏంటంటే వారు దిల్ బి సో బ్లైండ్, అంటే లైక్ బ్లైండ్ గా అన్ని నమ్మేసా నాకు అయిపోతుందిలే, మా హస్బెండ్ ఉన్నాడులే, బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా హస్బెండ్ ఉన్నాడులే అంటారు. సపోజ్ అది అటు ఇటు తేడా కొట్టింది అనుకో, ఓకే బ్రేక్ డౌన్ అవుతారు, 100% బ్రేక్ డౌన్ అవుతారు. దే విల్ క్రై, దే డూ సో మచ్, అన్ని ప్రయత్నిస్తారు, 100% ఇస్తారు. ఎండ్ ఆఫ్ ది డే they'll get back. They will get back, and that's the rule God has given us. యా, బట్ జనరేషన్ గురించి ఒక మాట అన్నారు, నాకు భలే నచ్చింది. అంటే నేను కూడా ఇదే ఫీల్ అవుతున్నాను అనమాట. అంటే ఒక అమ్మాయి కోసం అబ్బాయి చనిపోవడం, లేదంటే అబ్బాయి కోసం అమ్మాయి చనిపోవడం కంటే చచ్చిపోయే వరకు తోడుంటారు. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ ఈ రీల్స్ చూస్తున్నాను అనమాట. ఐ డోంట్ వాంట్ దిస్, అంటే నా ప్రేమ కథ ఇలా ఒకరి కోసం ఒకరు చచ్చిపోయాం అన్నట్టు కాకుండా ముసలోళ్ళు అయ్యే వరకు కలిసి నడుస్తూ ఉంటారు. ఐ వాంట్ దిస్ అని చెప్పి. సో ఇది మిస్ అవుతుంది ఈ జనరేషన్ లో. ట్రూ, సీరియస్లీ. నేను యూకేలో చూస్తూ ఉంటాను, చాలా పెద్దవాళ్ళు ముసలోళ్ళు ఇప్పటికి కూడా ఎంత లవ్ చేసుకుంటారంటే లైక్ ఇద్దరు హెల్ప్ చేసుకొని, ఇద్దరికి నడవడానికి కూడా రాదు, బట్ ఎంత లవబుల్ గా ఉంటారంటే దట్స్ సో లైక్ సీనిక్. లైక్ దట్స్ వాట్, అది అందరిలో ఉంటే చాలా బాగుంటుంది. లైక్ ఇట్ విల్ బి సో గుడ్. మ్యారేజెస్ అంటే అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ జనరేషన్ చాలా మంది మ్యారేజ్ అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఐ సీ దట్ ఐ డోంట్ వాంట్ గెట్ మ్యారీడ్ అంటారు. వై అంటే నో, ఐ డోంట్ వాంట్ గెట్ మ్యారీడ్ అంటారు. సో అట్లా అయిపోయింది, మ్యారేజ్ కి అసలు వాల్యూ లేదు. అండ్ ఇంకొకటి థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ జడ్జెస్ ఉంటే మేము అడిగే వాళ్ళం, ఎందుకు ఇన్ని స్టేట్స్ లో ఇంతమంది అమ్మాయిలు, ఈవెన్ వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా మన ఇండియన్స్ వచ్చి పార్టిసిపేట్ చేశారు దీనిలో, ఎందుకు తెలుగు స్టేట్స్ అమ్మాయినే, ఒక తెలుగు స్టేట్స్ ని రిప్రజెంట్ చేసే అమ్మాయినే మీరు విన్ చేశారంటే వాళ్ళు ఏదో జడ్జిమెంట్ ఇచ్చేవారు. బట్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మన తెలుగు స్టేట్స్ ఇప్పుడు ఇన్ని నార్త్ ఇండియానే కాదు సౌత్ ఇండియాలో కూడా ఎన్నో స్టేట్స్ ఉన్నా మన తెలుగు స్టేట్స్ ఎందుకు కొంచెం స్టాండ్ అవుట్ అవుతున్నాయి అంటే రీజన్ ఏంటి? ఏదైనా టార్గెట్ చేస్తే దానికి 100% ఇస్తామని నా ఫీలింగ్. కాకపోతే ఎవరు రారు బేసిక్ గా. సో ఇప్పుడు చూసారంటే మొత్తం నార్త్ ఇండియన్ నేషన్ వైడ్ ఇది, బట్ ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఉన్నారు అక్కడ. ఎవ్రీవన్ ఆర్ నార్త్ ఇండియన్. ఈవెన్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ లో కూడా అందరూ హిందీయే మాట్లాడతారు. ఇక్కడ నాకు నార్మల్గా వచ్చే లాంగ్వేజ్ ఏంటి, నాకు హైదరాబాద్ హిందీ వస్తుంది, బికాజ్ నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగాను. నా లాంగ్వేజ్ కూడా ప్యూర్లీ తెలంగాణ ఉంటుంది. అండ్ అక్కడ కమ్యూనికేట్ చేయాలంటే నా హిందీ టోటల్లీ డిఫరెంట్, వాళ్ళ హిందీ చాలా పాలిష్డ్ గా ఉంటుంది. మీకు ఇంగ్లీష్ లో మాట్లాడే ఛాన్స్ ఇచ్చారా? ఆఫ్ కోర్స్ నేను ఇంగ్లీష్ లోనే మాట్లాడాను, నేను ఇంగ్లీష్ లోనే ప్రెజెంట్ చేశాను, ఇంగ్లీష్ లోనే మాట్లాడాను. బట్ యా, నార్మల్ టైమ్స్ లో వాళ్ళు ఎక్కువ హిందీలోనే మాట్లాడతారు, బట్ నేను హిందీ కూడా మాట్లాడతాను. కాకపోతే నాది హైదరాబాదీ ఉంటుంది, బట్ నేను మాట్లాడతాను. ఐ టాక్ హిందీ గుడ్. కొంచెం arrogant గా ఉంటది కదా, అంటే హైదరాబాద్ లో అలాగే ఉంటుంది కదా, కైండ్ ఆఫ్ ఏంటి పాత బస్తీ కైండ్ ఆఫ్ ఓల్డ్ సిటీ, యా కైండ్ ఆఫ్ యా అలాగే ఉంటుంది. బికాస్ అంత ఇక్కడ అందరు రాలే కదా. అవునవును. యా, అండ్ ఇప్పుడు ఇది చెప్పారు కదా, ఏదైనా కల్చరల్ డిఫరెన్స్ ఏమన్నా చూసారా? అంటే చాలా కల్చరల్ డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకి మనకి, బట్ మన కల్చర్ లో ఏదో ఒకటి వాళ్ళకంటే మనది గొప్పగా ఉంటది తెలుగు వాళ్ళ ఈ కల్చర్ అని ఏదైనా ఒకటి, ఒక పర్టికులర్ థింగ్ ఏదైనా అనిపించింది మనలోనా? వాళ్ళ దాంట్లో చెప్తా నేను. ఐ కెన్ యాక్చువల్లీ, సో నేను ఫస్ట్ టైం చూసాను. ఐ రియలీ వాంట్ టు టెల్ దిస్. సో బేసిక్గా నేను ఎప్పుడు చూడలేదు, మూవీస్లో అండ్ ఏదో రీల్స్లో చూసాను నేను. సో బేసిక్గా ఎవ్రీవన్ ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ దేర్ లైఫ్స్. ఎవరికో ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి, 100% ఏదో ప్రాబ్లం ఉంటుంది. సో నాతో పాటు ఒక పార్టిసిపేట్ ఉండింది, షీఈస్ లైక్ షీఈస్ టచింగ్ 60 నౌ. సో ఫస్ట్ డే నేను లైక్ షీ వాజ్ షేరింగ్ రూమ్ విత్ మీ. సో తను మంచిగా మన కృష్ణుడు బొమ్మని మంచిగా అది తొట్టెల టైప్స్లో వేసుకొని వచ్చి బెడ్ పక్కన పెట్టి సర్ది ఉంది. నేను అప్పటిదాకా చూడలేదు, తర్వాత చూసి షాక్ అనమాట. బిస్కెట్స్ అవి పెట్టింది. అయితే ఏంటిది అంటే, మేరా లాల్ గోపాల్ హే
మేము లేకే జాంగా తీసుకో అని అంటుందన్నమాట. అయితే అంటే ఏంటి అంటే నేను అది తెలీదు నాకు, ఫస్ట్ టైం నేను విన్నాను. అయితే ఏంటి అంటే లైక్ కిడ్స్ లేరు బేసిక్గా, సో షీ టేక్ కేర్స్ ఆఫ్ గాడ్ లైక్ కిడ్. నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ గాడ్వి బట్టలు మార్చేసి బెడ్ టైం బట్టలు వేసి పడుకోబెడుతుంది లైట్ ఆఫ్ చేసేసి. మళ్ళీ పొద్దున్న లేవగానే మళ్ళీ ఫ్రెష్ అప్ చేసి మళ్ళీ నార్మల్ బట్టలు వేసి ఆమె తినకముందే ఫస్ట్ గాడ్కి పెట్టేసి దెన్ షీల్ హ్యావ్. సో ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. అది యాక్చువల్గా చాలా నచ్చింది నాకు. ఐ ఫెల్ట్ నేను కూడా చేయొచ్చా అంటే యా ఆఫ్ కోర్స్ యూ కెన్ డూ ఇట్ అన్నది. సో యా లైక్ మంచి అనిపించింది. మేబీ కిడ్స్ పుట్టుంటే షీ విల్ బి ద గ్రేటెస్ట్ మదర్ యాక్చువల్లీ యా చాలా టైటిల్ అవ్వచ్చు. మేబీ గాడ్ కూడా కొంచెం పొసెసివ్ గా ఆలోచించుంటాడు, ఈ ప్రేమను ఎందుకు ఇంకో కిడ్కి ఇవ్వడం, నేనే తీసుకోవచ్చు అని చెప్పి. బట్ గ్రేట్, సూపర్. అసలు ఏజ్ ఆఫ్ 60 అలా ఉండడం అంటే అసలు తన అలా లేదు కూడా యాక్చువల్ గా. లైక్ మైట్ బి చాలా మంది ఏంటంటే మెయింటైన్ చేస్తారు, లైక్ ఆఫ్టర్ 30s రాగానే పీపుల్ ట్రై టు మేనేజ్ దేర్ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏదైనా కానీ. బేసిక్గా చెప్పాలంటే మనం నాన్ వెజ్ ఎక్కువ తింటాము. నార్త్ లో పీపుల్ డోంట్ హ్యావ్ నాన్ వెజ్. సో ఉదయపూర్లో నేను 4 days 5 days ఉన్నాను, జీరో నాన్ వెజ్. అండ్ ఎవ్రీ వన్ సే కదా, నాన్ వెజ్ తినకపోతే యువర్ హెల్త్ విల్ బి గుడ్. సో మైట్ బి. అండ్ రీసెంట్ గా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అంటే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే, పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళందరినీ విడోస్ చేసాం, వీళ్ళ సింధూరం చెరిపేసాం, వీళ్ళు ఏడుస్తారు, మోడీకి చెప్పుకోండి అని అన్నారంట. అవును అవును, నన్ను కూడా చంపేయండి ప్లీజ్, ఎందుకు చంపారు నన్ను కూడా చంపేయండి అంటే వెళ్ళి మీ మోడీకి చెప్పుకో అన్నారంట. అవును. ఇప్పుడు ఎవరైతే ఉమెన్ అంత ఈజీ అనుకున్నారో Yeah. వదిలేశారు కదా. Exactly. ఉమెన్ వదలకపోయి ఉంటే ఉమెన్ కూడా కాల్చుంటే ఈక్వల్ గా చూసినట్టు. ఉమెన్ వదిలేశారంటే మీ ప్రాణం మాకు తుచ్చం అనే ఫీలింగ్ వాళ్ళకి. బట్ వాళ్ళతోనే చేయించారు చూడండి ఆపరేషన్ సింధూర్. వాళ్ళిద్దరూ వచ్చి నెరేట్ చేయడం మొత్తం సూపర్ థింగ్. మీరు ఏమనుకున్నారు అది మొత్తం? ఐ మీన్ ఫస్ట్ ఇంతమంది ప్రాణాలు పోయినప్పుడు మన అందరికి యాక్చువల్గా ఐ ఫెల్ట్ సో బ్యాడ్. నేను యాక్చువల్గా ఏంటంటే సాడ్ థింగ్, నేను అప్పుడే వచ్చాను లైక్ సేమ్ డే అయ్యింది. నేను ఇండియాలో అడుగుపెట్టాను, సేమ్ డే నైట్ అయ్యింది. తర్వాత నేను ఇంకా నాకు ఇట్లాంటి అయితే కొంచెం డిస్టర్బ్ అయిపోతా, చూస్తూ ఉంటా వీడియోస్. ఇంకా మనం ఒక్కసారి చూస్తే అన్ని సజెషన్స్ వస్తాయి కదా, ఆ బ్లడ్ ఇట్లా అందరు ఒక్కొక్కరు చనిపోయి పక్కన పడున్నాడు మూవీస్లో చూసినట్టు. లిటిల్గా ఐ క్రైడ్ ఫర్ లైక్ అమ్మాయిలు ఏడుస్తున్నాయి. ఒక అమ్మాయి అయితే రీసెంట్లీ మ్యారీడ్ అయింది కదా, అసలు చాలా బాధ అనిపించింది అసలు చూస్తూ ఉన్నా. బట్ యా వాట్ ఎవర్ మోడీ హస్ డన్, సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ అమ్మాయి ఏడుపు ఎప్పుడు పోదు, పనిలో పని ఇచ్చేసారు. బట్ మీరు ఎలా, మీ కాన్సెప్ట్ ఎలా ఉందో ఆది పరాశక్తి అక్కడ, ఇక్కడ కూడా కాన్సెప్ట్ అంతే కదా, అమ్మాయిలతో కొట్టించాలి వెళ్ళి. అంతే కదా. సో నార్మల్ గా ఇక్కడ నుంచి ఏమన్నా, బికాస్ ఆల్రెడీ ఈ ఫీల్డ్లోకి వచ్చారు కాబట్టి ఎవరికన్నా అయినప్పటి ఓకే సినిమాల్లోకి ఏమి తీసుకుంటే బాగుంటుంది మంచి పర్టికులర్ క్యారెక్టర్కి అని చెప్పి ఏదన్నా అనుకోవచ్చు. బికాస్ ఆ పోస్చర్లో మిమ్మల్ని చూసిన వాళ్ళు కూడా ఉంటారు మేబీ ఆది పరాశక్తిగా. ఇలా చూసి ఏదైనా సంథింగ్ బాగుంది, మీ పర్ఫార్మెన్స్ బాగా ఇవ్వగలదు అని చెప్పి ఎవరైనా సినిమా ఆఫర్ చేస్తే ఏం చేస్తారు? యా అప్పుడు అదే చూస్తాను క్యారెక్టర్ ఏంటి అలాంటివి అవన్నీ చూసి ఆబ్వియస్లీ మంచిగా ఉంటే ఒప్పుకుంటాను. సో ఇప్పుడు మీరు ఆది పరాశక్తి అన్నారు కాబట్టి ఐ వాంట్ టు యాడ్ సంథింగ్ ఎల్స్ హియర్. ఇట్స్ నాట్ అ ప్రమోషన్ బట్ యా ఐ వుడ్ లైక్ టు సే లైక్ నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం, నేను చాలా పెద్ద భక్తురాల్ని అమ్మవారికి. సో బేసిక్గా నేను జమ్మూలో ఉండాలి ఈ ట్రిప్లో. ఐ వాంటెడ్ టు గో టు కాట్రా వైష్ణోదేవి టెంపుల్కి. ఇది ఎందుకు చెప్తున్నానంటే బేసిక్గా అమ్మవారిది రూపము లైక్ ధరించే ఛాన్సెస్ ఉన్నాయి అందరికీ కూడా. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ ప్రమోటింగ్ దెమ్. సో యాక్చువల్గా నేను వచ్చాను, రాగానే నెక్స్ట్ డే ఫ్లైట్కి వచ్చి అసలు జెట్ లాగ్ ఉంది, బట్ స్టిల్ నెక్స్ట్ డే ఫ్లైట్ ఎక్కేసి ఎర్లీ మార్నింగ్ చెన్నైకి వెళ్ళిపోయాను జస్ట్ ఫర్ ది షూట్. సో వాళ్ళు ఐ కెన్ ప్రొవైడ్ యూ దోస్ వీడియోస్. సో వాళ్ళు లైక్ ప్రతి ఒక్క అమ్మవారిని బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారు. అంటే లైక్ సనాతన్ ధర్మి ఫాలో అయ్యి మనకి కంప్లీట్ మేకప్, జ్యువెలరీ, అవుట్ఫిట్స్ మొత్తం అలా చూసుకుంటారు. అంటే 1 day కంప్లీట్ సెలబ్రిటీ అండ్ అమ్మవారి ట్రీట్మెంట్ మీకు. సో నేను 4 different అవతారాలు చేసుకున్నాను. లాస్ట్ అవతారం దుర్గమ్మ. And it was so beautiful and I could able to give this beautiful expressions. అంటే ఐ మేకప్ అవన్నీ చాలా బాగా చేస్తారు అంటే లిటరల్ గా ఒక అమ్మవారు ఉన్నట్టే లైక్ కనిపిస్తుంది. ఐ కెన్ షో యూ దోస్ లేటర్.
సో యా అప్పుడు ఆయన హర్షాద్ జీ అనే ఒక ఫేమస్ ఆర్టిస్ట్ ఆయన. సో రీసెంట్ గా మోడీతో కూడా హీ డిడ్ లైక్ సంథింగ్ ఏదో ఈవెంట్ చేశారు. సో హీ సెడ్ మీ దట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. నార్మల్గా ఏంటంటే నువ్వు ప్రతి ఒక్క దేవుడికి ఒక్కొక్క లక్ష్మీ అనుకో, లక్ష్మీ అవతారం అంటే లైక్ హ్యాపీగా లైక్ పీస్ఫుల్గా ఉండాలి. అండ్ లైక్ సరస్వతికి కొంచెం సేమ్ కైండ్ ఆఫ్ పీస్ స్మైలింగ్ తో అట్లా ఉండాలి. సో ఒక్కొక్క మీనాక్షి అమ్మవారు కూడా ఉంది, ఆమె కూడా అలాగే. సో మళ్ళీ ఇప్పుడు దుర్గా అమ్మవారు వచ్చేసరికి యూ హ్యావ్ టు బి ఫెరోషియస్. అండ్ నాకు తెలియదు నేను చేయగలుగుతానా లేదా అనుకున్నా. ఇంకా అమ్మవారి రూపం ఎత్తగానే సీరియస్లీ ఐ ఫీల్ లిటరల్గా వాళ్ళు ఏంటంటే మంత్రాలు చదువుతారు. సో దే ఇన్వైట్ గాడ్ ఇన్ యూ. అది నీకు చేసేటప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెనకాల డప్పు సౌండ్ దే విల్ రీడ్ చాంట్ సమ్ మంత్రాస్. మళ్ళీ హారతి ఇస్తారు నీకు. లిటరల్గా నేను షాక్ అయిపోయాను. లైక్ నా కళ్ళు పెద్దగా తెచ్చేసి ఐ వాజ్ లుకింగ్ లైక్ దిస్. చాలా బాగా వచ్చింది. తను ఎవరైతే ఉన్నాడు గ్రేట్ ఆర్టిస్ట్, మేడం యు ఆర్ అ వెరీ గుడ్ మోడల్, హ్యావ్ డన్ సో దిస్ ఏమంటారు మేకప్ టు సో మెనీ పీపుల్, బట్ నో వన్ హ్యాడ్ గివెన్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అండ్ ఎక్స్ప్రెషన్స్. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ మేడం అని చెప్తే నేను షాక్. నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాస్ నేను చిన్న కళ్ళు ఉంటాయి అంటారు నన్ను యాక్చువల్లీ అందరూ. బట్ మైట్ బి అన్ ఎక్స్ప్రెషన్, నా ఐ మేకప్ అలా ఇచ్చాడేమో, బట్ ఐ డిడ్ ఇట్. It was so great. I can share those videos with you. You guys can share it. Chala beautiful gundi. I think everyone should go through this once anna. Manchi lifetime experience. Ela untundante basic ga manam elli కూర్చోవాలి. మనకేం తెలీదు. ఎవ్రీథింగ్ థెల్ డూ. అప్పటి వరకు మనకి మిర్రర్ చూపించరు. తర్వాత మనం ఒక సిచ్యువేషన్ లో కూర్చోబెట్టేస్తారు, గద్దె పైన లేకపోతే దేనిపైన, దేవుడు ఎలా ఉంటారు అలా. తర్వాత హారతి అవన్నీ ఇస్తారు మీకు. దే విల్ టచ్ యూ. ఈ టైంకి కళ్ళు ఓపెన్ చేయాలమ్మా అంటే ఓపెన్ చేస్తాము. దే విల్ బి బిగ్ మిర్రర్. దెన్ యూ విల్ సీ యువర్ సెల్ఫ్ అస్ అమ్మవారు. ఎంత మిరాకిల్ అంటే మై డ్రీమ్ కేమ్ ట్రూ అనుకున్నాను సీరియస్లీ. ఇట్స్ సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. యా, అండ్ బిఫోర్ పేజెంట్ చేశాను నేను. అది బిఫోర్ పేజెంట్ ఐ హ్యాడ్ దట్ ఫోటో షూట్, అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ నేను అమ్మవారు అవుతాను. క్రియేట్ చేశారు. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ దీన్ని ఎవరికి డెడికేట్ చేద్దాం అని అనుకుంటున్నారు? ఇది అందరు ఉమెన్స్ హూ ఆర్ సఫరింగ్ సైలెంట్లీ, హూ కాంట్ స్పీక్ because of societal pressure. వాళ్ళందరికీ ఐ రియలీ వాంటెడ్ టు డెడికేట్ ఇట్. ఎవ్రీవన్ ఆర్ క్వీన్స్. అందరు క్వీన్సే. ఏదో టైటిల్ వచ్చిందని నేనే కాదు, ఎవ్రీవన్ ఆర్ క్వీన్స్. కాకపోతే వాళ్ళంతలా వాళ్ళు చూస్ చేసుకొని దే హ్యావ్ టు కమ్ అవుట్, స్పీక్ ఫర్ దెమ్ సెల్ఫ్. దెన్ ఓన్లీ లైక్ లైక్ మనం అమ్మాయి అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ శక్తి. సో దానికి వాల్యూ ఇవ్వాలంటే యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్. You can do miracles. సో అంటే మీరు ఇప్పుడు చాలా చెక్ చేస్తారు కదా, చాలా బాగా మాట్లాడుతున్నారు. సో అక్కడ మీ ఐక్యూ లెవెల్స్ కూడా అర్థం అవుతున్నాయి. సో అక్కడ ఈ టెస్ట్ అయితే కన్ఫర్మ్ పాస్ అయిపోతారు. అండ్ మీ పర్ఫార్మెన్స్ కూడా మీరు చెప్తుంటేనే కళ్ళకు కనిపించినట్లు అనిపించింది. ఆడియన్స్ కూడా చూస్తారు ఆ ఫొటోస్ ఇవన్నీ. బట్ థింగ్ ఏంటంటే ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు ర్యాంప్ వాక్ కావచ్చు, ప్రతిదీ చూస్తారు. మీ యాటిట్యూడ్ ఎలా ఉంది, మీ జస్ట్ మనం చెయ్యి ఎలా పెట్టుకున్నా చెయ్యి ఎందుకు అక్కడ పెట్టుకుంది అన్నట్టు ఎంత చూస్తారు. సో ఇవన్నీ ఎక్కడ ట్రైన్ అయ్యారు? అంటే పర్టికులర్గా అంటే ఏం ట్రైన్ కాలేదు, బికాస్ ఐఎమ్ నాట్ అ ప్రొఫెషనల్ మోడల్. సో బేసిక్గా ఏంటంటే ఇదైతే మంచి ప్లాట్ఫామ్ అని చెప్తాను నేను. సో బేసిక్గా మీరు అన్నారు కదా ఇప్పుడు అన్ని అబ్జర్వ్ చేస్తారు, ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తారు. డే 1 అంటే కైండ్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. కంప్లీట్ రిసార్ట్లో మొత్తం ఓన్లీ మనమే ఉంటాము. సో కెమెరాస్ ఏమైనా ఉంటాయా మీకు? అంటే కెమెరాస్ ఏముండవు, జస్ట్ లైక్ టైం టేబుల్ వచ్చినప్పుడల్లా. అంటే ఎవ్రీడే స్టేజ్ ఉంటుంది మీకు. ఫినాలే రోజు ఉంటుంది. ఓకే, స్టార్టింగ్ 3 days 4 days లైక్ నథింగ్ అబ్జర్వ్ చేస్తారు. ఐ మీన్ ఉంటాయి అంటే ఎవ్రీడే ఏదో ఒకటి ఉంటుంది. లైక్ మనకు ఒక స్కెడ్యూల్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ 5:30 నుంచి 5:30 అంటే 5:30కి రెడీ అయిపోవాలి. మేకప్ వాళ్ళు వస్తున్నారు అంటే రెడీగా ఉండాలి. ఫోటో షూట్స్ అంటే రెడీగా ఉండాలి. సో ర్యాంప్ వాక్ ఉంది అంటే లైక్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు బీ రెడీ. సో అక్కడ నువ్వు లైక్ ఫెలో కంటెస్టెంట్తో ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా తింటున్నావు, ఎవ్రీథింగ్ దిల్ అబ్జర్వ్. అండ్ ఆల్సో నెగటివ్ మార్కింగ్స్ కూడా ఉంటాయి బేసిక్గా. సో యా, ఇట్స్ అ టఫ్ ఛాలెంజే. కాకపోతే గుడ్ టు నో, లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీపుల్ డోంట్ నో ఫోర్సెస్ ఎలా పెట్టాలి, వాకింగ్ ఎలా చేయాలి, ఎవరికి తెలీదు. ఈవెన్ నాకు తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత యూ లెర్న్. అంటే జీల్ ఉంటుంది, వాళ్ళందరూ చేస్తూ నేను ఎందుకు చేయలేను అని చేస్తావు. అండ్ ఆల్సో దే విల్ టీచ్ యూ ఏమన్నా. అంటే సెల్ఫ్ మేకప్ చేసుకోవడం ఈజ్ అన్ ఆర్ట్.
ఇప్పుడు చూస్తే మేకప్ ఆర్టిస్టులు చాలా మంది అయిపోయారు. కాకపోతే ఇట్స్ ఇంపార్టెంట్ టు లెర్న్ మేకప్. అన్ని అంతలు నువ్వు ఎలా చేసుకుంటావు అది, అండ్ ఆల్సో కుకింగ్ టైప్స్ లో ఏమైనా ఉంటే, ఏదైనా స్పెషల్ టాలెంట్స్ ఉంటే, ఎవ్రీథింగ్ విల్ గెట్ టు నో వన్స్ యూ గెట్ ఇన్ టు దిస్ ప్లాట్ఫామ్. మంచి ప్లాట్ఫామ్, అందరూ అన్ని నేర్చుకోవచ్చు మంచిగా. యా, అంటే లైక్ సైలెంట్ ఉన్న పర్సన్ కూడా దే కెన్ కమ్ అండ్ ట్రై టు టాక్. ఏదన్నా చెప్పాలని కూడా చెప్పొచ్చు. ఏమి చేయలేము అనుకున్న వాళ్ళు ఏదో నేర్చుకునే బయటకు వెళ్తారు. సో మీలాంటి మీలాగే చాలా మీలా అవ్వాలి, నేను కూడా అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయాలని చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు వీటి చూసిన తర్వాత కొంతమంది ఇన్స్పైర్ కూడా అవ్వచ్చు. సో అలాంటి వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలి, వీటిని ఎలా అప్రోచ్ అవ్వాలి, అండ్ ఎలా ట్రైన్ అవ్వాలి, వేటిలో ట్రైన్ అయితే బెటర్, వేటిలో ఎలా ఉంటే బెటర్ అనేది ఏమన్నా చెప్పగలరా సజెషన్స్? ఓకే, సో బేసిక్గా మోడలింగ్ ఫీల్డ్ ఇస్ అ బిగ్ థింగ్. సో బేసిక్గా చాలా మందికి మోడలింగ్ ఫీల్డ్ ఉంటే వాళ్ళకి చెప్పక్కర్లేదు, దే విల్ డూ ఎవ్రీథింగ్. బట్ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇట్స్ డిఫికల్ట్ టాస్క్. లైక్ ఐఎమ్ ఆల్సో మ్యారీడ్. సో మ్యారేజ్ తర్వాత వాళ్ళు సెల్ఫ్గా ఏం చేయలేకపోతారు. కైండ్ ఆఫ్ లైక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది, మైట్ బి ఐమ్ నాట్ లుకింగ్ గుడ్, అలా ఫీలింగ్ వచ్చేస్తుంది. బట్ ఆ టైంలోనే యూ హ్యావ్ టు కమ్ అవుట్. ఇలాంటి ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. యూ హ్యావ్ టు సర్చ్ ఆన్లైన్, జస్ట్ గో రిజిస్టర్ యువర్ సెల్ఫ్, ట్రై టు సీ అ న్యూ పర్సన్ ఇన్ యూ అంటా నేనైతే. యా, బికాస్ మోడల్స్ కి మనం చెప్పలేం, బికాస్ దే నో, వాళ్ళకి ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది, దే నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. బట్ హౌస్ వైఫ్స్ కి కంప్లీట్ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది, మొత్తం డైనమిక్స్ చేంజ్ అయిపోతుంది ఆఫ్టర్ వెడ్డింగ్. సో మైట్ బి కొంతమంది ప్రొఫెషనల్ గా ఉంటారు, దట్స్ వెల్ అండ్ గుడ్. ఇఫ్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, అఫ్ కోర్స్ డూ సంథింగ్ వేర్ యూ కెన్ షోకేస్ యువర్ టాలెంట్, రైట్? నువ్వు ఒకప్పుడు నీకు టాలెంట్ ఉంటుంది, బట్ ఇప్పుడు బికాస్ ఆఫ్ మ్యారేజ్ ఎవరైనా అడుగుతా అంటారు, మ్యారేజ్ అయిపోయింది ఇంకెందుకులే అంటారు. వై నో, లైక్ మ్యారేజ్ తర్వాత కూడా యూ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్. సీ ఐఎమ్ టుడే హియర్ బికాస్ ఐ నెవర్ గేవ్ అప్, ఐ వాంటెడ్ టు డూ సంథింగ్. అట్లా అందరికీ టాలెంట్స్ ఉంటాయి, దే కెన్ కమ్ అవుట్ అండ్ దే కెన్ యునో షోకేస్ ద టాలెంట్. యా, సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే ప్రియాంక సందూరి, మిసెస్ ఇండియా 2025 ప్రియాంక సందూరి అయ్యారు. ఇంకా యాడ్ అవ్వాలి, మీ లైఫ్ ఇలాగ ఇప్పుడు ఎలా టర్న్ అయిందో, ఇప్పుడు ఎలా కూర్చున్నారో, ఇంకా మంచి స్టేజెస్ లో కూర్చోవాలి, మంచి మాటలు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అందరికీ రీచ్ అయ్యేలా మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.